దేశానికి పనికొచ్చే అంశాల మీద వార్తలు రాయడం మానేసి దేశ ద్రోహం లేదా దేశ వ్యతిరేకం మీద మాత్రం రాసేటువంటి తీరుకున్న పత్రికల సాక్షిగా అత్యంత ముఖ్యమైనటువంటి అంశం అమిత్ షా మన కాశ్మీర్ అంశంలో చేసినటువంటి సీరియస్ ప్రసంగం, దాని వెనకాల ఉన్న అంశాలు. దీని మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. కాశ్మీర్లో చేరడాన్ని ఎవరు ఆలస్యం చేశారనే విషయం నెహ్రూ లోక్సభలో జూలై 24, 1952లో చేసిన ప్రసంగంలోనే ఉంది. భారత్లో చేరిక గురించి ప్రశ్న జూలై లేదా 1947 జూలై లేదా మధ్యలో అనధికారికంగా మా ముందుకు వచ్చింది అని నెహ్రూనే చెప్పారు. మేము అక్కడ ప్రముఖ సంస్థ నేషనల్ కాన్ఫరెన్స్ మరియు దాని నాయకులతో సంబంధాలు కలిగి ఉన్నాం, మరియు మహారాజా ప్రభుత్వంతో కూడా మాకు సంబంధాలు ఉన్నాయని అప్పుడు నెహ్రూ చెప్పినటువంటి అంశాన్ని అమిత్ షా గుర్తు చేశారు. అది పార్లమెంట్లో ఆధారాలు ఉన్నాయి. నెహ్రూ అదే ప్రసంగంలో తన సొంత వైఖరిని ఎక్కి చెప్పారు. మేమిద్దరికి ఇచ్చిన సలహా ఏంటంటే కాశ్మీర్ అనేది ఒక ప్రత్యేక స్థితి, అందువల్ల అక్కడ పనులను వేగవంతం చేయడానికి ప్రయత్నించడం సరైంది కాదు, అంటే భారత్లో విలీనం చేయకుండా ఆపింది నెహ్రూనే అన్నటువంటి లెక్క చెప్పుకొచ్చారు. మరేదైనా రుజువు ఉందా అంటే 5 విభిన్న ఆధారాలు కూడా ఉన్నాయి. అందులో మొదటిది అక్టోబర్ 21, 1947 కాశ్మీర్ ప్రధానమంత్రి ఎంసీ మహాజన్కి రాసిన లేఖలో నెహ్రూ ఈ దశలో భారత్ యూనియన్ కట్టుబడి ఉన్నట్టు ప్రకటించడం బహుశా అవాంఛనీయమైంది. అంటే కాశ్మీర్ కట్టుబడి ఉంటానంటే భారత్లో వద్దని చెప్పి నెహ్రూనే చెప్పాడు. అలాగే పాకిస్తాన్ అప్పటికే అక్టోబర్ 20, 1940 కాశ్మీర్ మీద దాడి చేసింది. అక్టోబర్ 21 ఒక రోజు తర్వాత నెహ్రూ కాశ్మీర్ ప్రభుత్వం తన వ్యక్తిగత కోరికలు మరియు ఎజెండా నెరవేరే వరకు భారత్లో చేరొద్దని సలహా ఇచ్చారన్నమాట. రెండవది నవంబర్ 25, 1940 ఈ సమస్య అంతర్జాతీయంగా పరిణమిస్తున్నప్పుడు పార్లమెంట్లో చేసిన ప్రసంగంలో నెహ్రూ చెప్పిన ఉపన్యాసం కూడా రికార్డ్ అయ్యింది. మేము కేవలం ఉన్నత స్థాయి నుండి, అంటే రాజులు లేదా నాయకుల ఇష్ట ప్రకారం చేరికను కోరుకోవట్లేదు, అక్కడ ప్రజలాభిష్టానికి అనుగుణంగా ఒక కలయిక కోరుకున్నాం, నిజానికి మేము ఎట్లాంటి వేగవంతమైన నిర్ణయాన్ని ప్రోత్సహించట్లేదు అంటూ చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి నెహ్రూ కావాలని ఆపారన్నటువంటి విషయం స్పష్టంగా ఉంది, అవతల తొందరపడ్డారన్నటువంటి విషయం స్పష్టంగా ఉంది. లేకపోతే మూడోది, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆచార్య కృపలాని మే 1947లో కాశ్మీర్ని సందర్శించారు. మే 20, 1940 ది ట్రిబ్యూన్లో ప్రచురించిన ఒక రిపోర్ట్ కృపలాని అభిప్రాయాల గురించి స్పష్టంగా చెప్పింది. అందులో హరిసింగ్ భారత్లో చేరడానికి ఆసక్తిగా ఉన్నా జరగట్లేదు, హరిసింగ్కి వ్యతిరేకంగా అతనిపై క్విట్ కాశ్మీర్ లేవనెత్తడం అనే నేషనల్ కాన్ఫరెన్స్ చర్య సరైంది కాదు, హరిసింగ్ బయట వ్యక్తి కాదు, క్విట్ కాశ్మీర్ పిలుపుని విరమించుకోవాలని ప్రత్యేకంగా నేషనల్ కాన్ఫరెన్స్ కృపలాని విజ్ఞప్తి కూడా చేశారు. కానీ 1946లో క్విట్ కాశ్మీర్ అంటే హరిసింగ్ కాశ్మీర్ వదిలి వెళ్లాలన్న ఉద్యమాన్ని షేక్ అబ్దుల్లా ప్రారంభిస్తే దానికే నెహ్రూ మద్దతు ఇచ్చాడన్నటువంటి విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. హరిసింగ్ డోగ్రా రాజు, కాశ్మీర్కి బయట వ్యక్తి కాదు, కాశ్మీర్లో ఇతరులకు ఉన్న హక్కులన్నీ కూడా అతనికి ఉన్నాయంటూ ఈ క్విట్ కాశ్మీర్లో ఆందోళన తప్పు అని నెహ్రూ అబ్దుల్లాకి చెప్పినట్టు ఎక్కడా కూడా రికార్డు లేదన్నటువంటి విషయాన్ని కూడా ఆయన గుర్తు చేసుకొచ్చారు. అట్లాగే 1931లోనే లండన్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సందర్భంగా హరిసింగ్ హౌస్ ఆఫ్ లార్డ్స్లో ఛాంబర్ ఆఫ్ ప్రిన్స్ వైస్ ఛాన్సలర్గా ప్రకటించినటువంటి పాయింట్ ఏంటంటే, నేను మొదట భారతీయుని, ఆపై మహారాజుని. అదే హరిసింగ్ 1947లో భారత్లో చేరాలని అనేక సందర్భాల్లో స్పష్టంగా విజ్ఞప్తి చేసిన తన ఎజెండా నెరవేరే వరకు ప్రతి సందర్భంలో కూడా కాశ్మీర్ విలీనాన్ని నెహ్రూ అడ్డుకున్నారన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు. మరోవైపు 1947 జూన్లో కాశ్మీర్ని సందర్శించే ముందు లార్డ్ మౌంట్ బాటన్కి నెహ్రూ రాసిన నోట్లో కూడా హరిసింగ్ వాస్తవానికి ఏం కోరుకుంటున్నాడు అన్నది స్పష్టంగా ఉంది. కాశ్మీర్ భారత రాజ్యాంగ సభలో చేరడం సాధారణ మరియు స్పష్టమైన దారిలాగా కనిపిస్తుంది, ఇది జనాదరణ పొందిన డిమాండ్, ఆ డిమాండ్ని మహారాజు కోరికను రెండింటినీ ఈ విలీనం సంతృప్తి పరుస్తుంది. అంటే జూన్ 1947లోనే హరిసింగ్ కాశ్మీర్ భారత్లో విలీనం చేయడానికి ఇష్టపడుతున్నాడని నెహ్రూకి తెలుసు, అయినా నెహ్రూ చివరిదాకా దాన్ని సాగదీశాడు అబ్దుల్లా కోసం అన్న విషయం బయటపడింది. లేకపోతే ఐదవది, జూలై 1947లో భారత్లో చేరే ప్రయత్నాన్ని నెహ్రూ తిరస్కరించడంతో పాకిస్తాన్ దండయాత్రకు పూర్తి నెల ముందు సెప్టెంబర్ 1947లో కూడా హరిసింగ్ మరో ప్రయత్నం చేశాడు. అయితే 1947 సెప్టెంబర్లో కాశ్మీర్ ప్రధానమంత్రిగా ఉన్న మహాజన్ నెహ్రూతో తన సమావేశాన్ని వివరించాడు. తన ఆత్మకథలో రాస్తూ, నేను భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూని కలిశాను, భారతదేశంలో విలీనం అంగీకరించడానికి మహారాజ్ సిద్ధంగా ఉన్నారు, రాష్ట్ర పరిపాలన అవసరమైన సంస్కరణలు కూడా ప్రవేశపెట్టడానికి రెడీగా ఉన్నారు, అయితే పరిపాలనా సంస్కరణ అంశాన్ని తర్వాత చేపట్టాలని, అంటే విలీనం తర్వాత చేయాలని మహారాజు కోరారు, కానీ రాష్ట్ర అంతర్గత పరిపాలనలో తక్షణ మార్పు రావాలని నెహ్రూ కోరారు అని మహాజన్ రాశారు. కాబట్టి ఓవరాల్గా నెహ్రూనే కాశ్మీర్ని అలా చేశారన్నటువంటి విషయాన్ని అమిత్ షా గుర్తు చేయడంతో ఇప్పుడు అది కాస్త వైరల్ అవుతోంది.